సంతోషిస్తున్నాం. తీసుకునే బిడ్డలు మందిరానికి నాకు సంఘానికి కూడా దీవించి సహాయం చేసి మీ కృప ద్వారా నింపవాలని దీవిస్తున్నాం. అమ్మాయి అంటే ప్రజలుగా మరి మన క్యాలెండర్ చూడండి. మొదటిగా క్యాలెండర్ హెడ్లైన్ జనవరి నుంచి ఫిబ్రవరి వచ్చేసరికి కిరీటము సంవత్సరంలోని దయా కిరీటము ధరింపజేసి ఈ జాడలు సాధన ఎదుగుదల చూడండి. అంటే మనకి 2 నెలలు హెడ్లైన్ కిరీటం వచ్చింది. తర్వాత అసాధ్యము వచ్చింది మార్చి ఏప్రిల్. మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము. గట్టిగా చెప్పబడ్డా మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము. తర్వాత మే జూన్ స్తుతించుడి, అంటే యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. తర్వాత మరి చూసినట్లయితే జూలై ఆగస్టు హెడ్లైన్ వచ్చేసరికి విజయము, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం అందుదువు గాక. గట్టిగా చెప్పకూడదు. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసరికి అపాయం రాదు, నీకు ఏ అపాయం ఏమి రాదు, ఏ తెగులు నీకు కూడా సమీపించదు. తర్వాత రక్షకుడు మరలా మరి నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపేదో ప్రైజలా. మరి మందిరంలో ఉంచుదాం. తర్వాత నక్కగూడ సంఘస్థులు మరి అక్కడ పరిచర్య సేవ చేస్తున్న ప్రేమ్ కుమార్ వచ్చి మనం మందిరంలో పంపుదాం. వచ్చి ప్రేమ్ కుమార్, మహాపరిషుద్ధుడైన తండ్రి, నీ కుమారుడు ఆయన అక్కడ పరిచర్య చేస్తున్న నీ కుమారుడు దీవించి ఆ సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించిన ఆయన, అక్కడ వచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించి ఇక్కడ ఆయన ఈ వాక్యము స్థిరపరచబడ్డకు, అక్కడ ఉన్న బిడ్డలందరూ దీవించబడ్డకు ఈ వాక్యం వారికి ఆశీర్వాదం ఉంటున్నాను. నీ కుమారుడు చేస్తున్న పరిచర్య బలపరుచున్నాను, దీవిస్తున్నాం. ఆమేన్. గట్టి చెప్పగలరా?